హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి అప్పట్లో న్యూస్ ఛానల్స్లో రిపోర్టర్స్ ఎలా ఇచ్చేవారు, ఇప్పుడు ప్రజెంట్ న్యూస్ రిపోర్టర్స్ ఎలా ఇస్తున్నారు అనేది ఒక కామెడీ బేస్ చేసుకుని అయితే మనం వీడియో అయితే చేసాం. ఆ వీడియో మీకు ఎలా ఉంది, నచ్చిందా నచ్చలేదు అనేది మన కామెంట్ బాక్స్లో అయితే చెప్పేసి వెళ్ళండి. దీనికి మేజర్గా నేనైతే ఒక 100 లైక్స్ అనుకుంటున్నాను. ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి 10 మందికి షేర్ చేయండి. వెల్కమ్ టు బొంగులో టీవీ న్యూస్ ఛానల్. ఈ టీవీ ఛానల్లో మనకి మెయిన్గా మనం చూపించేది మన ఏరియాలో మర్డర్ అయితే జరిగిందా, ఆ మర్డర్ ఎలా జరిగింది అనేది, ఏమిటి జరిగింది అనేది మనమైతే మొత్తానికి అయితే మన ఛానల్లో చూపించేస్తాం. ఈ ఛానల్ని మీరు ఫాలో కాండి. ఇప్పుడు మన ఛానల్లో మర్డర్ ఎలా అయింది, ఏం జరిగింది అనేది ఆ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. వచ్చేసేయండి మనతో పాటు. మనకి ఇదైతే మర్డర్ జరిగిన ప్లేస్ అనమాట. మర్డర్ జరిగిన ప్లేస్కి అయితే వచ్చేసాం. బాడీ అయితే ఇప్పుడు తీసుకెళ్లారు. ఇక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మనం కొంచెం వివరించుకొని మాట్లాడుకున్నాం. మనం బాడీ స్పాట్ దగ్గర అయితే ఉన్నాం. మొత్తంకి మర్డర్ అయితే చాలా విచిత్రంగా జరిగింది అనుకుంటున్నా. ఎలా జరిగింది అనేది తెలుసుకోవడం ముందు ఇక్కడ మనకైతే రివాల్వర్ అయితే దొరికింది. ఈ రివాల్వర్ ఎంత ఫేక్ ఒరిజినల్ అనేది మనం అయితే చెక్ చేసుకున్నాం ఒకసారి అయితే. ఓ, బాడీ ఇక్కడే ఉంది. మనం బాడీ లేదనుకున్నాము, బాడీ ఇక్కడే ఉంది. కానీ ఇది నా అబ్బా జీవితం. కానీ నువ్వు అనుకున్న చనిపోయిన పర్సన్ వాళ్ళ ఇంటి మీదకి అయితే వచ్చేసాం మనం. ఆ ఇంటి మీదకి వస్తే ఆ పర్సన్ ఒక వర్కౌట్ సామాన్లు అయితే చూడండి ఒకసారి. ఒక్కొక్కటి పాటలు అయిపోయినాయి. అంటే ఇది మేజర్గా మనం అనుకున్నైతే ఇది రౌడీజంగా జరిగిందన్న మర్డర్ అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ వర్కౌట్ ప్లేస్ చూస్తుంటే అనుకునేది తుబ్బుగా అయిపోయింది ఏ వస్తువులు. అది కెమెరామెన్ గారు, ఇది A1 కేటగిరీలో పరిగణిద్దాం. ఇది కూడా ఒక వెపన్ లాగానే మనకి. ఆ డెడ్ బాడీకి ఈ వెపన్కి ఏం సంబంధం ఉందో మనం తెలుసుకుందాం. ల్యాబ్కి వెళ్ళి తీసుకెళ్దాం పడండి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఈ వీడియో మేము మేజర్గా కామెడీ కోసమే తీసాం, ఎవరిని ఉద్దేశించైతే కాదు. మేజర్గా మన టీవీ న్యూస్ ఛానల్స్ ఈ మధ్యలో ఏమైందంటే మెయిన్గా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అయినాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు గూగుల్లో, మొబైల్ ఫోన్స్లో, నెట్వర్క్లో ప్రతి ఒక్క న్యూస్ ఏది జరిగినా మన మొబైల్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పుడంటే అప్పటి కాలంలో మనకి న్యూస్ ఛానల్స్ అనేది ఒక మెయిన్గా మనకి పబ్లిష్ చేయడానికి 24 అవర్స్ టైం పట్టేది. ఇప్పుడు ఏం లేదు, వితిన్ సెకండ్లో మన మొబైల్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంటే కోరుకుంటారు. ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. వాళ్ళు టీఆర్పీ పెంచుకునే వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని మనం ఒక వీడియోలోకి, ఫన్నీ వీడియోలోకి చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే చేసాం, కానీ ఎవరినైతే ఉద్దేశించైతే కాదు. ఈ వీడియో మేజర్గా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. మీకోసం నేను ఇప్పటికీ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ట్రై చేస్తాను. ఓకేనా?